ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవులు రావడంతో ప్రజలు తమ సొంత ఊర్ల బాట పట్టారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రజలు ఎక్కువ సంఖ్యలో జేబీఎస్కు వస్తున్నారు. రెగ్యులర్గా తిరిగే బస్సుల కంటే ఎక్కువ బస్సులను తిప్పుతున్నామని పికెట్ డిపో మేనేజర్ రవీందర్ అన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని అంటోన్న డిపో మేనేజర్ రవీందర్తో మా కరెస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా హైదరాబాద్ జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. అదే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు కొంతమంది అంటున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పికెట్ డిపార్ట్ మేనేజర్ రవీందర్ ఉన్నారు. సార్, ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది, అదేవిధంగా బస్సులు లేవని కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్, అంటే క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదా సార్ మనం? లేదు, ఇది ఎక్స్పెక్టేషన్ క్రౌడే. కాకపోతే ఏంటంటే జేబీఎస్ నుంచి మేజర్గా ఎక్కువ ఆపరేషన్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదక్ సెక్టర్లో ఎక్కువ ఉంటుంది. అంటే రెగ్యులర్గా జేబీఎస్ నుంచి 1400 ట్రిప్స్ వెళ్తాయి రోజుగా. కానీ ఈ ట్రాఫిక్, ఎక్స్ట్రా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేసి ఒక 600 ట్రిప్స్ ఎక్కువ ప్లాన్ చేశాము. అవి కాకుండా అంటే మార్నింగ్ నుంచి పొద్దున్న నుంచి ట్రాఫిక్ కంటిన్యూస్గా వస్తుంది. సిటీ బస్సెస్ పూల్ చేస్తున్నాము, డెస్టినీ నుంచి బస్సెస్ పూల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 250 బస్సెస్ ఎక్స్ట్రా బస్సెస్ వెళ్ళాయి, ఇంకో 650 బస్సులు వస్తున్నాయి. ఈ 650 కూడా ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తాం. సంక్రాంతి అంటే ఎక్కువగా ఏపీకి ఎక్కువ వెళ్తున్నాను అనుకున్నాం, కానీ సంక్రాంతి హాలిడేస్ రావడంతో తెలంగాణ ప్రజలు కూడా సొంత జిల్లాలకు వెళ్తున్నారు. అంటే ఒకటేసారి క్రౌడ్ వచ్చేసిందా, లేదంటే ఇది రోజువారీగా రావాల్సిన ఎట్లా సార్? లేదండి, అంటే సంక్రాంతి ఉన్నప్పుడు కూడా ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్ సెక్టర్లో మనకి ట్రాఫిక్ వస్తుంది. ప్లస్ ఇవాళ సెకండ్ సాటర్డే ఉంది, రేపు సండే ఉంది, ప్లస్ కంటిన్యూస్గా 3-4 డేస్ హాలిడేస్ ఉంది. కాబట్టి ఈ ట్రాఫిక్ వస్తుందని మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము. మేము ప్లాన్ చేసుకున్నాము. బస్సెస్ పార్కింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ నెమ్మదికి క్లియర్ చేసేస్తాము. ఇప్పటివరకు ఈ క్రౌడ్ మనకి ఉండే అవకాశం ఉంది, క్లియర్ ఎప్పుడు అవుతుంది అంటే సార్? రేపు ఈవినింగ్ వరకు ట్రాఫిక్ ఉంటుందండి. ఇవాళ ఉంటుంది, రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది. మా టీం అంతా రెడీగా ఉంది, మా వాలంటీర్స్ ఉన్నారు, మా ఆఫీసర్లు కూడా అన్ని పాయింట్లలో ఉన్నారు. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. ఏ రూట్లకి ప్రధానంగా ఎక్కువగా డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు? ఏ రూట్లకి? కరీంనగర్, నిజామాబాద్ రూట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే కరీంనగర్, నిజామాబాద్ సెక్టర్లో బాగా ట్రాఫిక్ ఉంది. టోల్ ఏదైనా ఉంటే టోల్లో కూడా అక్కడ కూడా సపరేట్ లైన్ ఆర్టీసీకి ఏదైనా ఉంటుందా సార్ వెళ్ళడానికి? లేదంటే అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉందని టోల్ గేట్ల దగ్గర నడుస్తుంది, అటు పంతంగి అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి. కానీ ఇటు సైడ్ ఏదైనా అట్లాంటిది ఉందా సార్ ఇబ్బంది? అక్రాస్ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కడైతే టోల్ ప్లాజా ఉందో అక్కడ ఆర్టీసీ బసెస్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక టోల్ లైన్ ఇచ్చారు. అక్కడ జామేం కాదు, ఫ్రీగా వెళ్ళిపోతాయి. ప్రాబ్లం అంటే మాకు విజువల్ చూస్తుంటే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది ఎప్పుడు ఉండేదనా? ఇది ఫస్ట్ టైమా సార్ ఇట్లా ఒకటేసారి రావడం? లేదు, ఇది ఎక్స్పెక్టెడే. అంటే ప్రతి పండగకి మేము సేమ్ ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా అదే ట్రాఫిక్ వచ్చింది. మా టీం అంతా రెడీగా ఉంది, బసెస్ రెడీగా ఉన్నాయి, ట్రాఫిక్ క్లియర్ చేస్తాం. అంటే మహాలక్ష్మి ఫ్రీ సర్వీస్ నడుస్తుంది, అంటే ఎక్కువగా ప్రత్యేక బస్సులే నడుస్తాయా, లేదంటే ఫ్రీ సర్వీస్ కూడా నడుస్తాయా ఈ టైంలో? ఫ్రీగా నడుస్తాయి. అంటే ఇంతకుముందు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే లేడీస్కి ఫ్రీ అయితే ఉందో ఆ ఫ్రీ షెడ్యూల్ బస్సులలో ఉంటుంది, ఎక్స్ట్రా బస్సెస్లో కూడా ఉంటాయి. అవి వర్తింప చేస్తాం. అటువంటిది ఎప్పటి వరకు, ఎన్ని రోజుల వరకు రద్దీ ఉండే అవకాశం ఉంది సార్ మనకి? రేపు ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ వరకు మా అంతా టీం రెడీగా ఉంది, అంతా బసెస్ పూల్ చేసుకున్నాము. ప్రాబ్లం లేదు, క్లియర్ చేస్తాం. రైట్, ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను తిప్పుతున్నాము. అదేవిధంగా ప్రయాణికులకు ఒక రద్దీ ఎక్కువ పెరిగితే ఇతర బస్ స్టేషన్ల నుంచి కానీ ఇతర బస్సులను కూడా ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నామని కూడా పికెట్ డిపో మేనేజర్ రవీందర్ అంటున్నారు. ప్రస్తుతానికైతే జేబీఎస్ దగ్గర ప్రయాణికుల రద్దీతోటి నిండిపోయింది. కెమెరామెన్ నర్సింగ్తో విశాల్, స్వతంత్ర న్యూస్.